అందరికీ తెలిసిందే అండి. సెక్రటేరియట్కి వెళ్తున్నప్పుడు ఏదైతే నేను సింగిల్గా ట్రావెల్ అవుతున్నాను, సెక్రటేరియట్కి వెళ్తున్నప్పుడు ఏదైనా ఒక 20-30 మంది ఒక గ్రూపులో ఉండి ఆపి బండిని కొంతమంది తాగేసి గొడవ చేశారని చెప్పి నేను చెప్పడం జరిగింది. కానీ నేను ఎక్కడ కూడా రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వడం కానీ, లేకపోతే పలానా వ్యక్తిని మీరు అరెస్ట్ చేయమని చెప్పి నేను డిమాండ్ చేసింది కానీ, లేకపోతే ప్రెస్ మీట్ పెట్టి నేను ఏదైనా చెప్పడం కానీ ఏం చేయలేదు. ఎందుకంటే ఒక పార్టీ మీటింగ్ ఏదైనా పెట్టినప్పుడు ఇటువంటి సంఘటనలు జరగడము నార్మలే కాబట్టి నేను కూడా నా హడావిడిలో ఉన్నాను కాబట్టి పట్టించుకోకుండా వెళ్ళిపోవడం జరిగింది. గుంటూరు ఎస్పీ గారు ఫోన్ చేసి సిచ్యువేషన్ ఆయన దృష్టికి వెళ్ళడం జరిగింది కాబట్టి, నాకు ఫోన్ చేసి అడిగారు కాబట్టి ఆయనకి నేను చెప్పడం జరిగింది ఏం జరిగిందని. ఆయన ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేస్తామంటే చేయండి అని చెప్పడం జరిగింది. అంతేగాని నేను దాని ఇష్యూని పెద్దగా చేయాలనో, లేకపోతే ఏదో మీడియా అటెన్షన్ కోసమో నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ పొజిషన్లో కూడా నేను లేను. ఈరోజు భూమా నాగిరెడ్డి గారు కానీ, నేను కానీ, నా కుటుంబం కానీ ఎన్ని సంవత్సరాల నుంచి మా కుటుంబం రాజకీయాల్లో ఉందో మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం నేను అడ్డుకోవడానికి నేను ఆలగడ్డ నుంచి విజయవాడకి వెళ్ళి విజయవాడలో ఏదో గొడవ చేసే టైంలో నేను వెళ్ళాలి అని ఒక ఆలోచన పెట్టుకొని ఉంటే అంత అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే నా పని కోసం నేను సెక్రటేరియట్కి వెళ్ళడం కూడా జరిగింది కాబట్టి. నిజంగా ఈరోజు కొంతమంది అటువంటి ఏదైనా పార్టీ మీటింగ్స్ అటువంటి ప్రోగ్రాంలలో తాగేసి కొంతమంది చేయడం సహజమే. ఎవరైనా ఒక లేడీ పైన అటాక్ చేశారని చెప్పినప్పుడు కొంతమంది నాయకులు అంబటి రాంబాబు గారు అసలు ఇన్సిడెంటే జరగలేదు, మాకు సంబంధమే లేదు అనే మాట కన్నా, నిజంగా అటువంటిది ఏదైనా జరిగింటే మా కార్యకర్తలు ఏమైనా చేసుంటే అది మేము కూడా సపోర్ట్ చేయము, మేము ఖండిస్తున్నాము, మేము ఎంకరేజ్ చేయము అటువంటివని ఒక మాట చెప్తే వాళ్ళకి వాళ్ళ పార్టీకి ఎంత హుందాగా ఉండేది. కానీ అటువంటి ఫుటేజ్ బయటికి వచ్చింది. ఈరోజు ఫుటేజ్ కూడా మీరు అందరూ కూడా టీవీలలో చూసుంటారు. ఆ ఫుటేజ్లో కూడా క్లియర్గా నా కారు చుట్టూ కూడా ప్రజలందరూ కూడా వచ్చేసి అడ్డుకోవడం జరిగింది. నేను వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా అడ్డుకున్నారు, గొడవ పెట్టారని అనట్లేదు. కేవలం కొంతమంది తాగి బండి మీద గట్టి కొట్టి అద్దం పగలగొట్టడానికి ప్రయత్నించారని మాత్రమే నేను చెప్పడం జరిగింది. కొంతమంది కార్యకర్తలు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు అక్కడి నుంచి నన్ను తప్పినని కూడా ప్రయత్నించారు. ఆ విషయం కూడా నేను చెప్తున్నాను. కొంతమంది 2-3 తాగేసిన వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ కండవాళ్ళు కానీ జెండాలు కానీ పట్టుకొని ఉన్నారు. అటువంటి వాళ్ళు మేము ఎంకరేజ్ చేయము, వాళ్ళు మా కార్యకర్తలు కాదని ఒక మాట ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఆ మాట చెప్పకుండా అసలు ఇన్సిడెంట్ జరగలేదంటే అంటే నేను అబద్ధం చెప్తున్నట్ట? నాకేంటి అవసరము? ఇప్పుడు మీరు ఆన్సర్ చేయాల్సిన నాకు కాదు. నేను అబద్ధం చెప్తున్నాను, తప్పు వ్యాఖ్యలు చేస్తున్నాను నా మీదకి చెప్తున్నారు. అది మీరు ఆలగడ్డకు సంబంధించిన కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ప్రజలకి మీరు ఆన్సర్ చేయాలి. ఎందుకంటే ఈరోజు నాకు చాలా మంది ఫోన్లు చేస్తే మీ మీద ధర్నా చేయడం ఏందమ్మా, మేము ధర్నా చేస్తాము, మీ మీద గొడవలు చేయడం అంటే మేము ధర్నా చేస్తామని చెప్పి మా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. నేను చేయమని చెప్పాలా? అటువంటి మేము ఎంకరేజ్ చేస్తున్నామా ఏమన్నా? ఒక లేడీ ఎమ్మెల్యే మీద అటాక్ చేయడం తప్పు. ఒక మహిళ అటువైపు వెళ్తున్నప్పుడు తాగి ఎవరైనా చేస్తే మేము ఖండిస్తున్నామని మాట చెప్పకుండా అసలు గొడవే జరగలేదంటారు. ఇప్పుడు ఆ ఇష్యూని నేను అదే అడిగాను ఇందాక అంబటి రాంబాబు గారితో నేను ఫోన్లో మమ్మల్ని కనెక్ట్ చేసినప్పుడు అదే చెప్పాను నేను. అంటే మీరు తాగి ఇటు మహిళల పైన వచ్చే వాళ్ళ మీద మీరు ఎంకరేజ్ చేస్తున్నారా? వాళ్ళు అక్కడ బైకుల మీద స్టంట్స్ చేసుకుంటూ రోడ్డు మీద తిరుగుతున్నారని చెప్పినప్పుడు అటువంటి మేము ఖండిస్తున్నాము, మేము ఫుటేజ్ చూసి అటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పండి. మీకు ప్లస్ పాయింటే కదా, మీకు హుందాగా ఉంటుంది కదా. అది వదిలేసి మీరు రాజీనామా చేయమని ఎందుకు టాపిక్ డైవర్ట్ ఎందుకు చేస్తున్నారు? నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి. మీరు ఏ కాన్ఫిడెన్స్ తోటి మా కార్యకర్తలు కాదు అసలు గొడవ జరగలేదని అన్నారు, ఈరోజు ఫుటేజ్ బయటకు వచ్చింది, దాని మీద ఆన్సర్ చేయండి. ఏ ముఖం పెట్టుకొని మీరు ఆన్సర్ చేస్తారు? అది చెప్పకుండా భూమా నాగిరెడ్డి గారికి ఏం సంబంధం, ఆయన రాజీనామాని ఇప్పుడు చెప్తున్నారు, ముందెందుకు చెప్పలేదు? మీరు సస్పెండ్ చేయండి. అది వదిలిపెట్టి మమ్మల్ని రాజీనామా చేయమని చెప్తున్నారు. ఇప్పుడు మొత్తము దేశంలో ఎక్కడ కూడా లేడీ ఒక మహిళ పైన ఏదైనా అటాక్ జరిగిన ఒక మాట అన్నా కూడా ప్రతి ఒక్క పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ప్రతి ఒక్క ప్రజల్లో ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు. ఒక ఎమ్మెల్యే నాది ఎమ్మెల్యే నాది పక్కన పెట్టండి, నేను పక్కన పెట్టండి, ఒక నార్మల్ ఒక వ్యక్తి ఒక మహిళ అటువైపు ఎవరైనా వెళ్తున్నప్పుడు తాగి ఎవరైనా గొడవలు చేస్తే ఇలాగే బిహేవ్ చేస్తారా? ఇలాగే మాకు సంబంధం లేదని చెప్తారా? కేవలం ఇప్పుడు మేము టీడీపీలోకి వచ్చినాం కాబట్టి మీరు ఈ మాటలు అంటున్నారా? అంటే మహిళలకి మీకు ఎటువంటి ఇది లేదా?
ఏ మీటింగ్కి వెళ్ళినా అమ్మ, అక్క, అవ్వ, ఇవన్నీ మాట్లాడుకుంటూ చెప్తున్నారు. ఏం రెస్పెక్ట్ చూపిస్తున్నట్టు? ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు. ఎందుకు స్పందించట్లేదు? ముందుకు వచ్చి అటువంటి మేము ఎంకరేజ్ చేయమని ఎందుకు మీరు యూత్కి మెసేజ్ ఎందుకు ఇవ్వట్లేదు? అంటే తాగి ఇటువంటి మీటింగ్స్కి వచ్చి మహిళల పైన కానీ ఎవరైనా, మహిళలు పక్కన పెట్టండి, ఎవరి మీద అటాక్ చేసే వాళ్ళు మీరు ఎంకరేజ్ చేస్తున్నారా? మీరు స్పందించట్లేదంటే అదే మెసేజ్ వెళ్తుంది. దయచేసి వాళ్ళ ముందుకు వచ్చి అంబటి రాంబాబు గారు ఏదైతే నేను చెప్పే వాస్తవం కాదని అంటున్నారు, వాళ్ళు ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే సీసీ కెమెరాలో ఫుటేజ్లో కూడా క్లియర్గా కనిపిస్తుంది, నా కారు చుట్టూ కూడా ప్రజలందరూ కూడా ఉండడం కూడా జరిగింది. కాబట్టి వాళ్ళు క్షమాపణ చెప్పాలి. నేను అబద్ధాలు చెప్తున్నానని చెప్పారు కాబట్టి వాళ్ళు క్షమాపణ చెప్పాలి. ఈ ఇష్యూ నేను ఒకవేళ నేను హైలైట్ చేయాలనుకుంటే నిన్ననే నేను ఇన్సిడెంట్ జరిగిన వెంటనే విజయవాడలో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టేదాన్ని. నాకు అవసరం లేదు, నా పనులు నాకు ఉన్నాయి. ఈ రోజు నేను ఫైల్స్ అన్ని పట్టుకొని సెక్రటేరియట్కి వెళ్తున్నాను. అక్కడ చాలా మందికి రుణమాఫీలు అన్ని సమస్యలన్నీ కూడా నేను తీసుకెళ్తున్నా, పనులన్నీ ఆగిపోయినాయి. దానికి ఎవరు సమాధానం చెప్తారు? ఆ గొడవ చేసిన వాళ్ళు సమాధానం చెప్తారా? అసలు గొడవే జరగలేదని చెప్పి అంబటి రాంబాబు గారు చెప్తారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారా? ఎవరో ఒకరు ముందుకు వచ్చి సరిగ్గా ఆన్సర్ చేయాలని